హలో ఫ్యామిలీ. సో, ఎలా ఉన్నారు అందరూ? మీరు గనుక నన్ను ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే నా పేరు డాలీ అండి. సో, నేను డైలీ లైఫ్ స్టైల్, బ్యూటీ వ్లాగ్స్ చేస్తుంటాను. ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్ట్ అవర్ ఫ్యామిలీ. సో, ఇదైతే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ యాక్చువల్లీ. వరలక్ష్మి వ్రతంకి అంటే ముందు ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కదా, లైక్ దీపాలు కడగడం, పటాలు తుడచడం, ఇలా చాలా ఉంటాయి కదా. అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని కలశం పెట్టుకుందామని నేను ఇక్కడ నేను ఏం రెడీ అవ్వలేదు. ఫస్ట్ అంతా ప్రిపరేషన్ అయిపోయాక మళ్ళీ రెడీ అవుదామని నేను ఉన్నాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ కలశం పెడుతున్నాము. యాక్చువల్లీ చాలామంది చాలా డిఫరెంట్ టైప్స్గా చేస్తారు కదా, లైక్ అమ్మవారిది మొహం అంతా పెట్టి, కొంతమంది అమ్మవారి రూపం అంతా డెకరేట్ చేసి, కొంతమంది కలశం పెట్టి. సో మాకు ఇలా కలశం పెట్టుకొని చేసుకోవడమే అలవాటు. సో అందుకనే మేము ఇలా చేస్తున్నాము ఎప్పటి నుంచో. సో ఇది నేను చేసే విధానము. అండ్ మా మమ్మీ కోసం యాక్చువల్లీ పూజ నేను చేయను, మా మమ్మీనే చేస్తారు. బట్ ప్రిపరేషన్స్ అన్నీ నేను చేస్తాను, ఎప్పుడు నాకు అలవాటే. సో ఈసారి కూడా నేనే చేస్తున్నాను. సో ఆ ప్రిపరేషన్స్ అన్నీ ఏంటి, ఎలా ఉంటాయి అనేది చూసేసేయండి. సో ఇలా టెంకాయకి మొత్తం పసుపు అంతా అంటించి, దాని తర్వాత కుంకుమలో కొంచెం వాటర్ వేసి దాని నుంచి నేను బొట్లు పెడతాను. ఇదే నాకు ఎప్పటి నుంచో తెలిసింది. సో ఇదే నేను కంటిన్యూ చేస్తున్నాను కూడా. సో మీరు ఎలా చేసుకుంటారు? ఈవెన్ కొంతమంది పటం పెట్టుకొని చేసుకున్నా కూడా అది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో మా ఇంట్లో అయితే మేము ఇలా చేస్తాం. మాలాగే ఎవరు చేస్తారో నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కూడా నాకు కమెంట్స్లో చెప్పండి. సో నేనైతే ఇలా తడి కుంకుమతోనే మొహం అంతా డ్రా చేయడానికి ట్రై చేస్తాను. మనకి ప్రతిసారి వస్తుందని కాదు, ట్రై చేయండి వస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం అయితే నాది కూడా కొంచెం కుంకుమ అంతా స్పిల్ అయిపోయి అలా అయ్యేది. ఇప్పుడు నేను పర్ఫెక్ట్గా చేస్తానని చెప్పలేను, కానీ నేను ట్రై చేస్తాను. ఇలా మిస్టేక్స్ అవుతుంటాయి, దాన్ని కవరప్ చేసి మొత్తం చేస్తాను నేను అమ్మవారి మొహాన్ని. సో మీరు ఇంకా కావాలంటే స్టోన్స్ అతికించుకోవచ్చు. నేనైతే ఈసారి అయితే స్టోన్స్ ఎప్పుడు అతికించలేదు, కానీ ఈసారి అయితే నేను ట్రై చేశాను స్టోన్స్ అంతా అతికించడానికి. సో మా అమ్మవారు ఎలా వచ్చింది అనేది మీరు చూసేసేయండి.
నేను ఇక్కడ మా మమ్మీ చెప్పింది మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నాను. నా సొంత తెలివితేటలు యూజ్ చేయట్లేదు. సో 5 తమలపాకులు పెట్టి అమ్మవారి మొహం అయితే రెడీ చేసుంటాం కదా! సో వాటిల్ని కలశంలో పెట్టేసి దానిపైన బ్లౌజ్ పీస్ అంతా పెట్టేసి నగలు ఏమన్నా ఉంటే అవి వేసేసి ఇలా అమ్మవారిని డెకరేషన్ అయితే చేస్తాము. కొంతమంది టెంకాయకి మొహం ఇప్పుడు వెండివి కూడా వస్తున్నాయి కదా! లైక్ వెండి అమ్మవారి మొహం అవన్నీ. సో అవన్నీ కూడా పెట్టి చేసుకుంటారు. మాకైతే ఇలా చేసుకోవడం అలవాటు. చెప్పాను కదా! ఈసారి నేను కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశాను అని చెప్పి. స్టోన్స్ ఉంటాయి కదా! లైక్ మనకి బట్టలకు అతికించుకునే స్టోన్స్ అవన్నీ కూడా పక్కన ఉండే మా దగ్గర. సో ఆ స్టోన్స్‌ని తీసుకొని అమ్మవారికి ముక్కు పుడకలాగా పెట్టాము. ఎందుకంటే ఏ జ్యువెలరీ ముక్కు దగ్గర పెట్టినా నిలవట్లేదు. సో అందుకని కొంచెం తడి పెట్టేసి ముక్కు పుడకలాగా పెట్టేసి మిగతా జ్యువెలరీ అంతా ఏసేసి మొత్తం అమ్మవారిని అయితే రెడీ చేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం పసుపు ముద్దలాగా చేస్తున్నాం గణపతి కోసం. అమ్మవారి ముందు పెడతాం కదా! సో ఆ గణపతి కోసం ఈ పసుపు ముద్ద అనేది నేను చేస్తున్నాను. అన్నీ రెడీగా పెట్టుకుంటే మనకేమంటే మా మమ్మీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే థాట్‌తో అన్నీ రెడీ చేసి అయితే పెడుతున్నాను.
సో నేను ఇది ఇన్స్టాలో చూసాననమాట, ఒక రీల్‌లో వెనకాల డబుల్ ప్లాస్టర్ ఏసి దీపాలకి ఆకులు, పూలతో ఇలా డెకరేషన్ చేస్తే బావుంటుందని. సో అది ఈ టైం నేను ఎగ్జిక్యూషన్ చేశాను. సో మొత్తం రెడీ అయ్యి పూజంతా అయిపోయాక అమ్మవారైతే ఇలా ఉన్నారు. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్ గైస్.